రోజు దేవుని మాట 1వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 12, 13 వచనాలు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మనకు ఐశ్వర్యం కావాలని కోరుకుంటాము, గొప్ప స్థితిలో ఉండాలని కోరుకుంటాము. ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, ఏ ఒక్కరు కూడా కోరుకోకుండా ఉండరు. ఇవి ఎవరి వలన కలుగుతాయి? ఈ ఐశ్వర్యము గొప్పతనము ఎవరి వలన మనకు ప్రాప్తిస్తాయి? ఎవరితో స్నేహం చేస్తే మనకు ఈ ఐశ్వర్యం వస్తుంది? ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఈ ఐశ్వర్యము ఒక గొప్పతనము యెహోవా వలన కలుగుతుంది. ఆయనతో స్నేహం చేస్తే, ఆయనను ప్రేమిస్తే, ఆయన దయలో మనం ఉంటే, ఈ యొక్క ఐశ్వర్యము గొప్పతనమును కూడా నీ వలన, ఆయన వలన, యెహోవా వలన మనకు కలుగుతాయి. నీవు సమస్తమును ఏలువాడువు. ఆయన కేవలము ఒకచోట మాత్రమే ఏలే దేవుడుగా లేడు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, సమస్తమును ఏలే దేవుడు. ఆయన సమస్తమును ఏలుతున్నాడు. ఒక చోట కాదు, ప్రపంచంలో ఒక భాగం కాదు, మొత్తం అంతా ఆయన రాజు. మొత్తానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అందరికీ ఉపకారి, అందరినీ చూసే దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, అందరికీ రాజు ఆయన. బలమును పరాక్రమమును నీ దానములు. ఆయనను అడిగిన వారికి ఏం అనుగ్రహిస్తాడు? బలం కావాలంటే బలము, పరాక్రమం కావాలంటే పరాక్రమము. ఆయన దానములుగా అంటే ఏంటి? దానము అంటే ఏంటి? బహుమానంగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. దానములుగా అవేంటి? ప్రేమించి ఇచ్చే బహుమానాలు, బలము పరాక్రమము. ప్రతి మనిషికి ఏం కావాలి? బలం కావాలి. ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. పరిస్థితుల మూలంగా ఆలోచిస్తే తలపోటు, అదే రీతిగా ఎక్కువ దూరం నడిస్తే కాలు నొప్పులు, ఒకవేళ నడవకపోయినా కాలు నొప్పులు వాతావరణాన్ని బట్టి. ఇంకేంటి? ఒళ్ళు వేడిగా ఉండడం, ఇక రకరకాల సమస్యలు. ఎక్కువ ఆలోచిస్తే తలనొప్పి, ఎక్కువ బాధపడితే ఇంకేంటి? కాళ్ళు చేతుల నొప్పులు, గుండె గ్యాస్ ట్రబుల్ అంటాం, గుండె దడదడగా ఉండడం, ఇవన్నీ రకరకాల సమస్యలు. ఆలోచించుకోవడం మూలంగా, అంటే మానవునికి ఆలోచించడానికి శక్తి ఉండదు. ఎవరికైనా సరే పరిస్థితులను బట్టి ఆలోచిస్తే తలనొప్పి అయినా వస్తుంది, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు వస్తాయి. కొంతమందికి గుండె దడదడగా ఉంటుంది, కొంతమందికి చాలా నీరసంగా ఉంటుంది, కాళ్ళు చేతులు చల్లబడతాయి. పరిస్థితులు, అప్పులే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే అవ్వచ్చు, ఇంకా ఉద్యోగ సమస్యలే అవ్వచ్చు, ఇంక ఏ విషయమైనా సరే, బిడ్డల వివాహ జీవితాలే కావచ్చు. అరే ఏంటి ఇలాగా మంచిగా చూసుకుంటారనుకుంటే ఇలాగా అని ఏదో బాధ. ప్రతి మనిషి అన్నాక బాధలు లేకుండా ఎవరు లేరు, బాధలు ఉంటాయి. ఆ బాధల గురించి ఆలోచిస్తే అనారోగ్య సమస్యలు. అయితే దేవుని స్నేహించుకుంటూ, దేవుని ప్రేమిస్తూ ఉంటే ఏంటంట? ఐశ్వర్యము గొప్పతనము. ఈ యొక్క ఐశ్వర్యము ఉంటే ఏమవుతుంది? మనం ఆత్మీయ ఐశ్వర్యం పొందాలి. ముందు ఆత్మీయంగా మనం ఉన్నత స్థితిలో ఉంటే శారీరకంగా కూడా దేవుడు మనకు అన్నీ అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఆయన రాజులకు రాజు. అలాగే అతని దానములేంటి? అతను దానంగా ఇచ్చేవేంటి? బలము పరాక్రమము కూడా అనుగ్రహిస్తున్నాడు. ప్రతి మనిషికి బలం కావాలి. బలం కావాలంటే ఏం కావాలి? మంచి ఆహార పదార్థాలు కావాలి. మంచి ఆహార పదార్థాలు కావాలంటే డబ్బు కావాలి. ఇదంతా ఒకదాని వెంబడి ఒకటి, ఒకదానికి ఒకటి ఈ యొక్క అంటు కట్టబడిన పరిస్థితి. ఒకదాని వెంబడి ఒకటి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సంబంధం ఒకదానికి సంబంధం కలిగి ఉంటుంది. అంతేగాని బలం కావాలంటే ఏం కావాలి? ఆలోచన లేకుండా ఉండాలి. ఆలోచన లేకుండా ఉండాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బున్న
ఒకసారి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. దానికి ఏం కావాలి? ఆలోచించడానికి శక్తి కావాలి. కొంచెం ఆలోచించినా అలసట, నీరసం. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, బలము పరాక్రమమును ఆయన దానములు, ఆయన ఇచ్చే దానములుగా ఉన్నాయి. హెచ్చించువాడువును, అందరికీ బలమిచ్చువాడువును నీవే. ఆయన హెచ్చిస్తే ఇంకా తిరుగుండదు. ప్రతి పరిస్థితిలోనూ హెచ్చైన పరిస్థితి కలుగుతుంది. ఆరోగ్యమే కావచ్చు, ఇంకా ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, ఏదైనా సరే ఆయన ఆ యొక్క సమస్యలను తొలగించి ఆయన స్థితిని మారుస్తే మనకు ఏ ఇబ్బంది ఉండదు. అందరికీ బలమిచ్చువాడువును నీవే. ఈ యొక్క సమయంలో వర్షాకాలంలో ఏముంటుంది? జలుబు, దగ్గు, జ్వరాలు. అదే రీతిగా ఇంకా కాళ్ళు చేతుల నొప్పులు, ఇంకా అవి రకరకాల సమస్యలు చోటు చేసుకుంటాయి. ఈ యొక్క రకరకాల జ్వరాలు. అయితే ఆయన అందరికీ బలమిచ్చే దేవుడు అంట. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉంటున్నాడా? ఇస్తాడు. అందరికి ఇచ్చే దేవుడు ఆయన. ఆయన ఇచ్చే దేవుడు. ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. సిలువలో రక్తాన్ని కార్చాడు. మన యొక్క ప్రతి పాపాన్ని ఆయన ఆ రక్తంతో, అదృశ్యమైన రక్తంతో మనల్ని కడిగాడు. చూసిన వారు, చూడక నమ్మిన వారు ధన్యులు. చూసిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని దేవుడు అన్నాడు. తోమ ఏమన్నాడు? ఆ సమూహంలో ఆ ఇంట్లో తలుపులు వేసుకొని దేవుని గురించి చెప్పుకుంటూ ఉండగా దేవుడు వారి మధ్యలో వచ్చి నిలబడి ఆయన కనపరుచుకున్నాడు. అప్పుడు తోమ లేడు. శిష్యులు ఏం చెప్పారు? మిగతా 11 మంది, మేము యేసయ్య వచ్చారు, మేము చూసాము అంటే, మీరు అలా చూసారా? నేను నమ్మను అసలు మీ మాట. ఆయన గాయాల్లో చేతులు వేలు పెట్టి చూస్తేనే, ఆయన చేతుల్లో ఆ గాయం మీద వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను అన్నాడు. మరలా తోమ ఉన్నప్పుడు వచ్చి, తోమా, చూడక నమ్మిన వారు ధన్యులు, చూసిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు దేవుడు. అయితే తోమకు కూడా దేవుడు కనపరుచుకున్నాడు. ఇదిగో నా గాయాల్లో నీ వేలు పెట్టి చూడు అన్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనము చూడక నమ్మం కాబట్టి మన జీవితాలు ధన్యము అన్నాడు. ఆ ధన్యకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే మనం కూడా తోమలాగా మనం కూడా అపనమ్మకం కలిగి ఉన్నామా? లేకపోతే నిజంగా దేవుని నమ్ముతున్నామా? సరైన విధానంలో నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం కలిగి నమ్ముతున్నామా? అవిశ్వాసం కలిగి నమ్ముతున్నామా? తోమలాగా అవిశ్వాసం కలిగి నమ్ముతున్నామా? ఒక అవిశ్వాసం ఏమంటే పూర్తిగా చెరిపేసుకుందాం. విశ్వాసంతో ఆయన వెతికితే ఆయన మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, ప్రతి ఒక్కరికి ఇచ్చే దేవుడు. ఆయన ప్రేమించే వారిని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఐశ్వర్యము గొప్పతనం కూడా యెహోవా వలన కలుగుతుంది. సమస్తమును ఏలే దేవుడు. ఆయన బలము పరాక్రమము దానములుగా ఇస్తున్నాడు. వీటితో పాటు ఏమిస్తున్నాడు? బలము పరాక్రమం ఇస్తున్నాడు. ఇంతకన్నా ఎవరైనా ఇలాగ మాట్లాడేవారు ఉన్నారా? ఇలా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఒకసారి ఆలోచించుకుందాం. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, ఎంతో కృపగలది, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న ప్రేమను మనం పోగొట్టుకోకుండా ఆయన కృప కొరకు వేడుకుంటూ, ఆయన కృపను మనకిచ్చిన కృపను బట్టి ఆయన స్తుతిస్తూ ఆయనలో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఐశ్వర్యము గొప్పతనము తండ్రి నీ వలన కలుగుతుంది ప్రభా. అవును తండ్రి నాయన, నీలో ఉంటే సమస్తము పొందగలం ప్రభా. తోమా వలే ప్రభా, అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసాన్ని మాలో కలుగజేయండి ప్రభా. నువ్వు ఇచ్చే దేవుడు అయ్యా, నువ్వు ఇస్తావని మేము తండ్రి బలమైన నమ్మకంతో తండ్రి నమ్మినప్పుడు ప్రభా, సమస్తం ఇచ్చే దేవుడు ప్రభా. వాటితో పాటు ప్రభా, బలము పరాక్రమం కూడా ఇచ్చే దానములు ఇస్తానంటున్నావు అయ్యా తండ్రి. ఈ లోకంలో జీవించడానికి బలం కావాలయ్యా తండ్రి నాయన, నీ సహాయం మాకు అందించండి. ప్రతి ఒక్కరికి నీ బలాన్ని అనుగ్రహించండి ప్రభా. వారిని బలంతో నింపండి ప్రభా, నీ శక్తితో నింపండి, నీ ఆత్మతో నింపండి ప్రభా. తండ్రి నాయన, హెచ్చించి వాడవు ప్రభా నాయన, నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా పరిస్థితులను ప్రభా నాయన, ఈ యొక్క తండ్రి స్థితిగతులను మార్చి ప్రభా మమ్మల్ని హెచ్చించే దేవుడు ఉన్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. తండ్రి నాయన, నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. అందరికీ బలాన్ని ఇస్తానంటున్నావు అయ్యా తండ్రి.
తండ్రి మా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరికి నీ బలాన్ని అనుగ్రహించండి ప్రభా. నీ ఆత్మీయ మేలును వారిపై కుమ్మరించండి తండ్రి. వారి యొక్క సమస్యలను కొట్టివేయండి ప్రభా, పారద్రోలండి ప్రభా నాయన. నీ ఆత్మతో నీ శక్తితో నింపండి, బలమైన కార్యాలు చూసిలాగిన ప్రభా. నీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలబెట్టండి ప్రభా నాయన. ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంచండి ప్రభా. ఎప్పుడైతే ప్రభా నాయన నీతో ప్రభా విశ్వాసం కలిగి నీతో స్నేహం చేస్తామో మా జీవితంలో అనేకమైనవి అనుగ్రహించే దేవుడు అన్నావు ప్రభా. నువ్వు అనుగ్రహించే దేవుడు ప్రభా నాయన. అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసంతో సాగిపోయే జీవితాన్ని మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నా ప్రభుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.